తెలంగాణలో ఉన్న 112 బీసీ కులాలన్నిటికీ కూడాను రిజర్వేషన్ కల్పించాలి, ఈ రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పించాలి అంటూ కూడాను 72 గంటల పాటు హైదరాబాద్ ధర్నా చౌక్లో కవిత ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కవిత మామగారు కిషన్ రావు గారు మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ మేము చెప్పాం, దానికి మేము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ చెప్తుంది. బట్ ఈ ధర్నాలు ఎందుకు, ఇవన్నీ దేనికి? కట్టుబడి ఉండాలంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో డిక్లేర్ చేయాలి కదా బీసీ రిజర్వేషన్ ఇంత అని. ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట కట్టుబడి ఉండాలి కదా. మరి కట్టుబడి ఉండనిక లేక కదా ఈ ఉద్యమం. మళ్ళీ ఏమంటున్నారు, మేము అసెంబ్లీలో పాస్ చేశాము, ఢిల్లీకి పంపినాము, ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రపతి దగ్గర ఉంది, మరి మేమేం చేయాలంటున్నారు. మరి మేమేం చేయాలంటే ఆర్డినెన్స్ తెచ్చి ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఆర్డినెన్స్ తెచ్చి రేపు రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తలేరు? ఇటుపక్క బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కవిత వీళ్ళంతా కలిసి బీసీలను ఆడుకుంటున్నారు. బీసీలని కొంచెం మెంటల్గా ఛాలెంజ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా రాజకీయ పరంగా వాడుకుంటున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు బ్రదర్? ఎట్లుంటుందంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా ఇట్లానే అన్నారు, మంత్రి పదవి ఇవ్వలేదని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చెప్పినాడని. మరి ఆయన మంత్రి పదవి కాదా డిప్యూటీ స్పీకర్కి రాజీనామా చేశారు, మళ్ళీ అక్కడ సెంట్రల్ మంత్రికి రాజీనామా చేశారు. అంటే నిదానంగా ప్రజలకు కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఒకటే నాడు తెలియదు. రోజు మాట్లాడుతుంటే రోజు వారి యొక్క చేష్టలు కానీ వారి యాక్టివిటీస్ని బట్టి తెలుస్తుంది. ఈ రోజున కవితమ్మ రాజకీయం తనకేం రాజకీయం ఇప్పుడు? మరి ఆల్రెడీ ఇప్పుడు సరే చిన్నదో పెద్దదో ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి అది కాకుండా అన్ని వదిలి ఇక్కడ ఈ రోజున బీసీల కొరకు పోరాడడం అంటే ఒక జనాభా ప్రతిపాదక మీద అన్యాయం జరుగుతున్నది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తుంది. రేపు తన చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తారు, అప్పుడు తప్పకుండా గుర్తిస్తారు. తిన నిజంగా రాజకీయం కొరకు చేస్తలేదు, సరే ఉద్యమం చేస్తున్నది దీని కొరకు. ఇప్పుడు వచ్చేది ఉందా దానికేమన్నా? ఈ రోజున వచ్చేది ఉందా? రేపు వచ్చేది ఉందా? ఎల్లుండి వచ్చేది ఉందా? మరి ఎన్ని సంవత్సరాలు ఉద్యమము అది రిజర్వేషన్ చేసేంత వరకు, మరి ఏదైతే ఉందో రాజ్యాంగం అమలు చేసేంత వరకు మరి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నారు. ఒక్కటి, భారతదేశం మొత్తం ఒక యాక్ట్ ఉండే, దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కానీ 50% దాటకూడదు రిజర్వేషన్ అనేది ఉండే. అది ఇప్పుడు తీసేసింది, సుప్రీంకోర్టు తీసేసింది. తీసేసిన తర్వాత ప్రతి స్టేట్లో వారి జనాభా ప్రతిపాదక మీద వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేది ఉన్నది. ఈరోజు తమిళనాడులో 59% ఉంది. మరి అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా చేస్తారు. ఒక రాజ్యాంగంలో ఎప్పుడైతే ఒకటి ఇవ్వకూడదు 50% అని అన్నప్పుడు ఎట్లా చేస్తారు? బీజేపీ ఒక మాట చెబుతుంది, ఇందులో నుంచి ముస్లింలు తీసేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం బీసీ బిల్లుకి సపోర్ట్ చేయడం అన్నారు. ఎట్లా చూడొచ్చు వీళ్ళ వైఖరి? మేము బీసీ పోరాటం కొరకు ఉద్యమం ఇది. దాంట్లో కాంగ్రెస్ బీజేపీ ఏం మాట్లాడుతున్నదో మీకు తెలుసు, మాకు తెలుసు. రాజకీయ లబ్ధి కోసమే కవిత ఇలాంటి దీక్షలు చేస్తుంది, బీసీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతలు మరొక ఎమ్మెల్సీ కూడా చెప్తున్నారు. ఏమంటారు దీనికి? రాజకీయ లబ్ధి కవిత గారికి దీంట్లో ఏముంటుందండి? స్థానిక సంస్థల్లో బీసీ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి హామీనే కదా నెరవేర్చమని అడిగేది. దీంట్లో కవిత గారికి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏముంటుంది? కవిత గారికి వచ్చే రాజకీయ లబ్ధి అనేటువంటిది ఏం లేదు. ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఓ బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ప్రస్తుత ఎమ్మెల్సీ కేసీఆర్ గారు, ఒక మౌనత శిఖరమైనటువంటి కేసీఆర్ గారి యొక్క కుమార్తె. తన పైన బీసీలకు కాదు సబ్బన్న వర్గాలకు కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాళ్ళ రిప్రజెంటేషన్స్ అన్ని తీసుకొచ్చి మాకు ఇస్తారు. కాబట్టి ఇలా ఒక బీసీ వర్గాల గురించే కాదు కదా, గతంలో ఆదివాసుల గురించి కూడా కొట్లాడినాం, లంబాడాల గురించి కొట్లాడినాం, చిన్న తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని కొట్లాడినాం. అనేక అంశాలను మేము తీసుకొచ్చి కొట్లాడుతున్నాం. ఇలా గత పదేళ్లలో కేసీఆర్ ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన కూడా లేదు. కేసీఆర్ బీసీలను చిన్నచూపు చూశాడు. అలాంటి బీసీలంతా కూడా ఎందుకు కేసీఆర్ని ప్రశ్నించలేదు? ఆనాడు కవితను ఎందుకు ప్రశ్నించలేదు? అంటే బీసీలకి ఆ ధైర్యం లేకనా, దమ్ము లేకనా ప్రశ్నించకపోవడం? బీసీలు అనేటువంటి వాళ్ళు సమ్మక్క సారక సర్వాయి పాపన్న వారసత్వాన్ని పునిపుచ్చుకున్నటువంటి బిడ్డలు. బీసీలకు ధైర్యం లేకపోవడం అనేది ఏ రోజు లేదు. కానీ ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చే కంటే ముందు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేటువంటి జరిగిన ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే అగ్రవర్ణ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే
కేసులు వేయించిల్లు. ఆ కేసుల పైన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని సవాల్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి ఎన్నికల్లో కానీ లేకుంటే స్థానిక సంస్థల్లో ఉండబడినటువంటి దాంట్లో కానీ ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించిల్లు. వాటికి సంబంధించినటువంటి ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కావద్దనుకున్న వారు కేసులు వేసిల్లు. తద్వారా తను ఏం చేయలేకపోయారు. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక డెడ్ లైన్ విధించింది, ఈ లోపల ఎలక్షన్ చేయాలని చెప్పేసి. ఆ టైంలో సమయం లేని కారణంగా తప్పనిసరిగా ఆ రోజు ఎలక్షన్కి పోయిలు తప్పితే ఇంకోటి కాదు. కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్లకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రైట్. గతంలో లేని రిజర్వేషన్ 42% రిజర్వేషన్ బీసీ కులగణన ఇదంతా కులగణన అంతా చేపట్టింది తెలంగాణలో మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు, బురచల్లి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఉన్న సంబంధించిన సంఖ్యనే తగ్గించిల్లన్నా మేము బాధపడేది ఏంది, ఉన్న సంఖ్యనే తగ్గించిల్లు. కనీసం అది ఎప్పుడు కూడా ఒక పారదర్శకంగా అసలు ఈ కులగణన అనేటువంటి జరగలేదు. ఒకసారి 52% అంటే, ఒకసారి 56% అంటే, ఒకసారి 54% అంటే ఇలా అనేక రకాలుగా తగ్గించిల్లు. కొన్ని వర్గాలు అసలు ఈ సర్వేలో పాల్గొనలే. 2 సార్లు చేసినా కానీ కరెక్ట్ నివేదిక ఇయ్యలే. ఇయాడికి కూడా ఇంకా అనుమానమే ఉన్నది మాకు కులగణన పైన. అనేక అనుమానాలు ఉన్నాయి. మీరు పెట్టినటువంటి పిల్లలు 10th క్లాస్ పాస్ కానటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ సర్వేలో పెట్టిల్లు. ఓ ప్రభుత్వ అధికారులు వేసినటువంటి సర్వే కూడా కాదు. కాబట్టి దానికి ఒక చట్టబద్ధత అనేటువంటిది ఫస్ట్ లేదు. కానీ వీళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్లో భాగంగా ఈరోజు 42% వాటా ఇస్తామని అంటున్నారు. దీంట్లో 10% ముస్లింలు ఉన్నారని చెప్పేసి ఇలా బీజేపీ చెప్తుంది. మరి ఈ 10% కూడా కలిస్తే ఇలా ఎంత అవుతుందన్న 52% వాటా వస్తుంది. మరి ఇలా 52% సంబంధించినటువంటి బిల్లు తీసుకురాక 42% ఎందుకు పెట్టింది కాంగ్రెస్? అంటే ఇక్కడ 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా ద్వంద్వ నీతితో ఉన్నాయి. ఈ ద్వంద్వ నీతిని ఎండగట్టే విధంగా శ్రీమతి కవిత గారు 72 గంటలకు సంబంధించినటువంటి దీక్షకు ఈరోజు పిలుపునియడం జరిగింది. తెలంగాణలో ఉండబడేటువంటి 112 బీసీ కులాలన్నీ కూడా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తూ ఉన్నటువంటి విషయం మీకు గత సంవత్సరాల కాలం నుంచి చూస్తూ ఉన్నారు. ఒకవైపు బీజేపీ ఏమో ఇందులోంచి ముస్లింలు తొలగిస్తే బీసీ రిజర్వేషన్ మేము సైన్ చేస్తామని వాళ్ళు కాసుకొచ్చున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఏమో 42% రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ ఏమో మేము 42% ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది. ఏం చెప్తారు ఈ 3 పార్టీలకు సంబంధించి? ఎక్కడ నిలబెట్టుకున్నారన్న? మీరు చేసినటువంటి అత్యవసరంగా చేసినటువంటి ఆర్డినెన్స్ అమలైందా? ఆర్డినెన్స్ ఎవరి దగ్గర ఉంది? గవర్నర్ దగ్గర పెండింగ్ లేదా? నువ్వు పంపించిన బిల్ ఎవరి దగ్గర ఉంది? రాష్ట్రపతి దగ్గర లేదా? అంటే ఈ దేశంలో ముస్లింలు పౌరులు కాదా? ఇది లౌకికవాద దేశం కదా, భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్న దేశం కదా. ఈ దేశంలో ముస్లింలకు అవకాశాలు రావా? ఈడబ్ల్యూసీ సంబంధించిన రిజర్వేషన్లను ఏ విధంగా ఆమోదించిండు? అన్ని సబ్బన్న కులాలను కూర్చోబెట్టి మీరు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చిందా? తీసుకొచ్చిన మేము దాన్ని వ్యతిరేకించట్లేం. వాళ్ళకి ఆ 10% ఇచ్చిన తర్వాత మిగతా శాతాన్ని మేము మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మా వాటా మేము అడుగుతున్నాం. దాన్ని ఇవ్వకుంటే దీంట్లో ముస్లింలు అంటే ముస్లింలు ఉగ్రవాదులా? ముస్లింలు సంఘ విద్రోహ శక్తులా? ఈ దేశ జనాభాలో వాళ్ళు కూడా పౌరులే కదా. దాన్ని ఇంట్లో మర్చిపోతుంది అలా బీజేపీ పార్టీ. కాబట్టి ఏదైతే ఒకవేళ ముస్లింలు ఉన్నా కానీ దీన్ని కలుపుకొని మీరు ఆ 56% అమలు చేయమని చెప్పేసి ఇవాళ తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తాం. పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు కూడా తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అవిశ్రామంగా పోరాటం చేస్తారని చెప్పేసి మేము భావిస్తాం.